ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘం కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూమి అందు దేన్ని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో పేతురు ఒక జాలరి, చేపలు పట్టుకునే జాలరి. అయితే యేసు ప్రభువారు ఒకానొక దినాన ఇలాగే ఆయన అద్దరి ఒడ్డున ఉండి పేతురు లోపల చేపలు పట్టడానికి ఆ నదిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు పేతురుని చూసి దోణిను కొంచెం లోపలికి నడిపించమని అడిగినప్పుడు ఆ దోణిలో పేతురు యేసు ప్రభువారిని ఎక్కించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభువారికి చోటిస్తున్నావా? యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నీ హృదయం అనే నావలో ఆయన ఎక్కించుకుంటున్నావా? ఆయనకి చోటిస్తున్నావా? ఆయనకి గనక నీవు చోటిస్తే గనక, ఆయన నీ హృదయంలో గనక చేర్చుకుంటే గనక నీవు ధన్యుడివి. ఇక్కడ యేసు ప్రభువారిని సీమోను పేతురు తన యొక్క ధోనిలో చోటిచ్చి, తన యొక్క నావలో చోటిచ్చి యేసు ప్రభువారిని చేర్చుకున్నాడు. యేసు ప్రభువారిని చేర్చుకున్నప్పుడు యేసు ప్రభువారు ఆ ధోనిలో ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆయన బోధించినప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా ప్రయాసపడ్డాడు పేతురు. రాత్రంతా చేపల వేటలో ప్రయాసపడ్డాడు. పేతురు చేపల వేటలో ఎంతో నైపుణ్యత కలిగిన జాలరి పేతురు. అయినా సరే అంత నైపుణ్యత కలిగిన పేతురు కూడా అపజయాన్ని ఎదుర్కొన్నాడు. తను రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పట్టలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితాల్లో లేకుండా, దేవుడు మన జీవితాల్లో మనం దేవుడికి స్థానం ఇవ్వకుండా మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. నీవు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు? ఒక మనుషులు నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నావా? అధికారులు నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నావా? నీ సొంత ఆలోచనలు బట్టి నీవు ప్రయత్నాలు చేస్తున్నావా? ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. పేతురు కూడా ఎంతో పని నైపుణ్యత కలిగిన వాడు. తన జీవితంలో తాను అపజయాన్ని ఎదుర్కొన్నాడు. తన జీవితంలో ఆ రోజు రాత్రి ఎంత ప్రయాసపడినా చేపలు పట్టలేదు. నీవు కూడా నీ జీవితంలో, నీ హృదయంలో దేవుడు లేకుండా చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. నీవు సొంత రక్షకుడిగా యేసు ప్రభువారిని అంగీకరించి ఆయన నీ హృదయంలో చేర్చుకొని నీవు ప్రయత్నాలు మొదలు పెడితే నీ పనులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు చేసే పనులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ ప్రయత్నాల్లో, నీ రాకపోకల్లో ఆయన దూతల కాపుదల ఉంచి నిన్ను ఆయన కాపాడుతాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. నిన్ను ఆయన కాపాడుతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన పనుల్లో, మన ప్రయత్నాల్లో దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ మనకు తోడై ఉండాలి. ఇక్కడ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. తను ఇంటికి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో యేసు ప్రభువారితో పేతురు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదంటే నావను కొంచెం లోతునకు నడిపించు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆత్మీయ స్థితిలో లోతునకు మనం వెళ్ళాలి అంటే దినదినము ఆయన వాక్యం చదువుతూ, దినదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము దినదినము ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉంటామో, అప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితుల నుంచి, అప్పుడు మనకు ఎదురయ్యే స్థితిగతుల నుంచి, మనకు ఎదురవుతున్న పోరాటాలన్నిటి నుంచి ఆయన మనకి జయాన్ని అనుగ్రహిస్తారు. యేసు ప్రభువారు చెప్పారు, పేతురు ధోనిని కొంచెం లోపలికి నడిపించు అని అంటే పేతురు నమ్మి ధోనిని కొంచెం లోపలికి నడిపించినప్పుడు యేసు ప్రభువారు చెప్పారు వలవేయమంటే పేతురు యేసు ప్రభువారు మాటను నమ్మి ఆ యొక్క నదిలో వల వేసినప్పుడు
విస్తారమైన చేపలు పట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. దేవుని మాట మన జీవితాల్లో ఉంటే, దేవుడు మన పట్ల ఒక మాట మాట్లాడితే అది తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడేమో నీకు గర్భఫలం ఇస్తానని, దేవుడు నీకు మాట ఇచ్చాడేమో నిన్ను ఆశీర్వదిస్తానని, దేవుడు నీకు వాగ్దానం చేశాడేమో నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, నీ కుటుంబాన్ని దీవిస్తానని, నీకు మంచి ఉద్యోగం ఇస్తానని, నీ రోగాన్ని స్వస్థపరుస్తానని. ఆయన మాటను నమ్ము. ఆయన మాటే మనకు ఆహారము, ఆయన మాటే మనకి జీవాహారము, ఆయన మాటే మనకు బలము, ఆయన మాటే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండి మనల్ని అభివృద్ధి పరుస్తుంది. ఆయన మాట మనకి జీవితాల్లో తోడే ఉంటే, ఆయన మాట మన జీవితాల్లో ఉంటే మనం ఆశీర్వదించబడతాము. ఇక్కడ పేతురు యేసుప్రభు వారి మాటను నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు నమ్ము. ఆయన వాక్యము నమ్మదగినది, పూర్వంగీకారములకు యోగ్యమైనది, అది ప్రాణాత్మ మూలుకుల్లోకి విభజించినట్టు మట్టుకు దూర్చు మన జీవితాన్ని వెలిగించేది ఈ జీవవాక్. ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు, మనుషులు రాసిన నవల కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క ప్రవక్తలు రాసిన పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్. ఈ మాటలు నమ్మదగినవి. ఈ మాటల్ని నీవు నమ్ము ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మాటల్ని నీవు నమ్మితే గనక నీ జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు అనారోగ్యంతో ఉన్నావా, ఈ వాక్కు చదువు. ఈ వాక్కు చదివితే ఈ వాక్కు నీ ప్రాణాత్మ ములుగుల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని స్వస్థపరిచి, నీ అనారోగ్యాన్ని స్వస్థపరిచి, నీకు నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ పేతురు నావని లోపలికి నడిపించినప్పుడు, లోతునకు నడిపించినప్పుడు, పేతురు నావని లోతునకు నడిపించినప్పుడు, యేసుప్రభు వారి మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విస్తారమైన చేపలు చూసి ఈయన మాట చెబితేనే, ఈయన మాట వల్లనే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈయన గొప్పవాడని పేతురు నమ్మి, పేతురు దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, పేతురు యేసు ప్రభు ఎదుట మోకరిల్లి అంటున్నాడు, అయ్యా నేను పాపిని ప్రభా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది పాపుల్ని ప్రేమించడానికి. ఆయన పాపుల్ని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి పాపంలో ఉన్నా, ఎటువంటి వ్యసనాలతో పట్టబడి ఉన్నా సరే, నీవు ఆయన వద్దకు వచ్చి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తన పాపాలు తను ఒప్పుకుంటే, తన పాపాలు తను విడిచిపెడితే దేవుని ఎదుట కనికరం పొందుతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందును అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీవు నీ హృదయంలో పాపం ఉంచుకొని దేవుణ్ణి వెతికితే ప్రయోజనం లేదు. ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడంట. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, పవిత్రమైన చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధించండి, దేవుని ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన అంతరంగాన్ని ఆయన ఎదుటి పెడితే, మన అంతరంగంలో ఉన్న దోషం, మన అంతరంగంలో ఉన్న కల్ముషము ఆయన ఎదుటి ఒప్పుకుంటే గనక అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని కనికరం పొందుకోవాలంటే, దేవుని దీవెనలు నీ జీవితంలో జరగాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో రావాలంటే, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, ఆయన ఎదుట నీ దోషములు ఒప్పుకో, దేవుని యొక్క కనికరము నీవు పొందుకుంటావు. ఇక్కడ పేతురు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నప్పుడు దేవుడు అన్నాడు, పేతురుని పిలిచాడు. పేతురు, నేను నిన్ను మనుషులు పట్టు జాలర్ని చేస్తానన్నాడు. పేతురు నమ్మి యేసు ప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారిని వెంబడించిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్న శిష్యులందరినీ అడుగుతున్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారని అక్కడ అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడువయ్యా, నీవు సజీవుడైన దేవుడు కుమారుడు అని అంటే యేసు ప్రభు అంటాడు, పేతురు, సీమోను బరియోనా, నీవు ధన్యుడివి, ఈ సంగతులు నా తండ్రి నీకు బయలుపరిస్తే గాని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈ బండ మీద నా సంఘమును కడుతావు. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద మనం నిల్చుని ఉంటే, క్రీస్తు అనే పునాదిని మనం గట్టిగా పట్టుకుంటే కనుక ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనకి రక్షణ కలగజేస్తాడు, ఆయన మనకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. పేతురు యేసు ప్రభు వారి యొక్క బండ మీద, యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఎంత గొప్ప మాట! పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నీవు భూమి మీద ఏమి విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును. కేవలము దేవుని నమ్మటం ద్వారా, యేసు ప్రభువారి మాటను నమ్మటం ద్వారా మనం అధికారం పొందుకొని ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఆయన మాటను నమ్మి, ఆయన వాక్కును నమ్మి, ఆయన జీవవాక్కును కనుక నువ్వు నమ్మి ఆయన ఎదుట నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఏమి ప్రార్థిస్తావో, నువ్వు ఏ అవసరం కలిగి ప్రార్థిస్తావో దేవుడు తప్పకుండా నీ అవసరం తీరుస్తాడు. నీవు భూమి మీద ఏమి బంధిస్తావో అవి పరలోకమందు బంధింపబడును. నీవు భూమి మీద ఏమి విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. నీకు సంతానం కావాలా? ప్రార్థన చేయి దేవుని ఎదుట. పలుకు, యేసు సర్వశక్తి గల నామంలో నాకు సంతానం కలుగునుగాక, నా అనారోగ్యం నుంచి నాకు విడుదల కలుగునుగాక, నాకు నూతన బలం వచ్చునుగాక, నాకు నూతన ఆశీర్వాదం వచ్చునుగాక, నా జీవితం కట్టబడుగాక, నేను వెళ్తున్న త్రోవలన్నింటిలో దేవుడు సహాయకుడిగా ఉండి నడిపించునుగాక, నాకు మంచి ఉద్యోగం వచ్చునుగాక, నాకు విడుదల వచ్చునుగాక, నా కుటుంబం కట్టబడునుగాక, నా భర్తకు విడుదల కలుగునుగాక అని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పలుకుతావో దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు విడుదలను, విమోచనం కలగజేస్తాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక తండ్రి. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. నీవు పేతురుని ప్రభా ఎన్నుకున్నావు, పేతురుని పిలిచావు తండ్రి. నీ పిలుపుకు లోబడి పేతురు నిన్ను వెంబడించినప్పుడు పేతురు జీవితాన్ని నీవు ఆస్వాదించినట్టుగా ప్రభా, నీ ప్రియ బిడ్డలైన వారు ప్రభా, వారి జీవితాల్లో వెళ్తున్న అనేక పరిస్థితులు గుండా, అనేక శ్రమలు గుండా, అనేక ఇబ్బందులు గుండా ప్రభా వారు ప్రయాణిస్తుండగా ప్రభా, నీ మాట వల్లనే విడుదల కలుగుతుంది ప్రభా. పేతురు నీ మాట నమ్మాడు, తన జీవితాన్ని విజయముగా తండ్రి ప్రభా కొనసాగించాడు నాయన. అయా, నీ మాటను నమ్మే విధంగా నీ బిడ్డల్ని మీరు ఈ ఉదయ కాలంలో దర్శించండి ప్రభా. నీ మాటలో ఉన్న శక్తి ద్వారా వారిని దర్శించండి ప్రభా. వారి ఉదయకాల సమయంలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, సంతానలేమితో ఉన్నా, నిరుద్యోగంతో ఉన్నా, అప్పుల బాధలతో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభా, వ్యసనాలతో పట్టబడి ఉన్నా, చీకటిలో పట్టబడి ఉన్నా, నీ సర్వశక్తి గల నామంలో వారికి విడుదల, విమోచన కలగజేయమని యేసు పరిశుద్ధ నామమున వారందరినీ విడిపించమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.